హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే అడుగుతున్నారు జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. నేను రాసుకున్న ఈ షార్ట్ నోట్స్ అండ్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇవాళైతే మనం ఇండియన్ హిస్టరీ అయితే చూద్దాము. అంటే చరిత్రకి అంటే ఒకప్పుడు ఇట్లా జరిగిందని మనకు తెలుసుకోవడానికి 3 ఆధారాలు అయితే ఉంటాయి. ఒకటి నాణాలు, రెండవది శాసనాలు, మూడవది గ్రంథాలు. ఈ నాణాలపైన ముద్రించిన ముద్రలను బట్టి మనం అది ఏ కాలంది, ఏ శతాబ్దం అనేది తెలుసుకోవచ్చు. ఈ శాసనాలపైన కూడా ఏ రాజు వేయించాడు, ఏ రాజు తర్వాత ఏ రాజు వేయించాడు, దేని గురించి వేయించాడు అని తెలుసుకోవచ్చు శాసనాల ద్వారా. ఇక మూడవది గ్రంథాలు. గ్రంథాలలో మనకు విదేశీ గ్రంథాలు ఉంటాయి అండ్ స్వదేశీ గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలు రెండు రకాలుగా ఉంటాయి. మనకు ఈ ఇండియన్ హిస్టరీ అనేది అయితే 3 భాగాలుగా విభజించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. మనకు ప్రాచీన శిలాయుగంలో మనకు ఈ నాగరికత, ఆర్యుల నాగరికత, బౌద్ధ మతం, జైన మతం అనేది అయితే ఇవి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. నేను మీకు దాన్ని షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. సింధు నాగరికత, ఇదైతే దేశంలోనే తొలి నాగరికత మరియు అత్యంత ప్రాచీన నాగరికత మన సింధు నాగరికత. ఈ సింధు నాగరికతలో త్రవ్వకాలు జరిపినప్పుడు మనకు హరప్ప, మొహంజదారో, లోథాల్, చానుదారో, బన్వాలి, ధోలవేర, సర్కటోడ అని ఇట్లా కొన్ని నగరాలు అయితే బయలుపడడం జరిగింది. మనకు ఇది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెయిన్ పాయింట్స్ అనేవి ఇట్లా నోట్ చేసుకున్నారనుకో మీకు చదివేటప్పుడైనా ఓకే ఈ టాపిక్లో ఇవి ఉంటాయి, ఈ సిలబస్లో ఇట్లుంటుంది అనేది అయితే మనకు తెలుస్తుంది. మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇట్లయితే షార్ట్గా పక్కకైతే మెన్షన్ చేసుకోండి. మనకు లాంగ్ నోట్స్ అంటే మనకు మెటీరియల్స్ అనేవి ఉంటాయి, కానీ ఎంత మెటీరియల్ ఉన్నా కానీ షార్ట్ నోట్స్ ఉన్నదనుకో మనం షార్ట్ నోట్స్ ఒకసారి చూసుకొని రివిజన్ చేసుకున్నాక మెటీరియల్లో చదువుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ అయితే ఆర్య నాగరికత ఆర్ వేదిక్ నాగరికత. మనకైతే వేదాలు అయితే 4 ఉంటాయి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అండ్ అథర్వణ వేదం. ఈ ఋగ్వేదంలో 10 మండలాలు 1028 శ్లోకాలు ఉంటాయి. సామవేదంలో 75 శ్లోకాలు ఉంటాయి. యజుర్వేదంలో 1984 శ్లోకాలు ఉంటాయి. అథర్వణ వేదంలో 20 మండలాలు 711 లేకుంటే 731 శ్లోకాలు అయితే కలవు. మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉంటాయి. మాండోక ఉపనిషత్తు కూడా ఈ ఉపనిషత్తులు ఉంటాయి. అండ్ ఉపవేదములు కూడా 4 ఉంటాయి: గంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పవేదం, ఆయుర్వేదం. ఈ గాంధర్వ వేదం సంగీతం గురించి తెలుపుతుంది. ధనుర్వేదం యుద్ధ కళల గురించి తెలుపుతుంది. శిల్పవేదం కళల గురించి, ఆయుర్వేదం వైద్యం గురించి అయితే తెలుపుతుంది. మనకైతే పురాణాలు అయితే 18 పురాణాలు ఉంటాయి. ఫస్ట్ పురాణం బ్రహ్మపురాణం, 18వ పురాణం బ్రహ్మాండ పురాణం, మత్స్య పురాణం కూడా ఉంటుంది. ఇతిహాసాలు అయితే రామాయణం అండ్ మహాభారతం మీకు అందరికీ తెలుసు కదా. రామాయణం అయితే వాల్మీకి రాశాడు. ఇందులో 7 కాండాలు 24,000 శ్లోకాలు ఉంటాయి. మహాభారతాన్ని అయితే వేదవ్యాసుడు రచించాడు. దీంట్లో 8,800 శ్లోకాలు అయితే కలవు. మనకు వీటి తర్వాత మనకు జైన మతం అనే టాపిక్ ఉంటుంది. ఈ జైన మతం కూడా మనకు ఇంపార్టెంట్ టాపికే. 1 or 2 బిట్స్ అయితే వస్తాయి. ఇందులో 24 తీర్థంకరులు ఉంటారు. ఫస్ట్ తీర్థంకరుడేమో వృషభనాథుడు, 24వ తీర్థంకరుడేమో వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు బోధనలను పంచవ్రతాలు అని అంటారు. ఈ పంచవ్రతాలు ఏంటి అంటే అహింస, అసత్యం, అపరిగ్రహం అంటే ఎక్కువ ఆస్తిని కూడబెట్టరాదు, ఆస్తేయం దొంగతనం చేయకూడదు, ఇంకొకటి లాస్ట్ ఏంటంటే బ్రహ్మచార్యం. ఈ 5 అయితే మనకు వర్ధమాన మహావీరుని పంచవ్రతాలు అనేది అంటారు. సెకండ్ మనకు జైన మతం చూసుకున్నట్టయితే ఇది జైన మతంలో దిగంబరులు ఉంటారు, శ్వేతాంబరులు ఉంటారు. జైన మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఇతని చిన్నప్పటి పేరు సిద్ధార్థుడు. మనకి పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, పేరు కూడా అడుగుతారు. ఇక్కడ జైన మతంలో దిగంబరులు, శ్వేతాంబరులు అయితే ఉంటారు. ఈ దిగంబరులు అనేవారు వస్త్రాలను ధరించరు. ఈ శ్వేతాంబరులేమో వైట్ క్లాత్స్ మాత్రమే వేసుకుంటారు, అంటే తెల్లని బట్టలు మాత్రమే ధరిస్తారు.
మనకు గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ప్రధాన సంఘటనలు ఏంటి అని అంటే, ఒకటి జననం, దీన్ని పద్మమార్ పుష్పంతోనే సూచిస్తారు. రెండవది మహాభినిష్క్రమణ, ఇతనికి 29వ సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన ఇంటి నుండి బయటికి వచ్చేసాడు. అప్పుడు హెల్ప్ చేసిన ఈ గుర్రం పేరు ఏం పేరు అంటే కంతక. ఈ గుర్రం నడిపిన రథసారథి ఎవరనంటే ఇతని పేరు చెన్నకేతు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి. అండ్ సంబోధి అని అంటే ఈయన 49 రోజులు జ్ఞానం చేస్తాడు. 49 రోజులు ధ్యానం చేస్తాడు. ఈ 49 రోజు ఈయనకు జ్ఞానోదయం అయితే అవ్వడం జరిగింది. అండ్ ధర్మచక్ర పరివర్తన అంటే ఈయన ఒక 5 బ్రాహ్మణ శిష్యులకు బోధన చేయడం జరిగింది. దీన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు. దీన్ని చక్రంతో సూచిస్తారు. మరణం అంటే స్తూపంతో సూచిస్తారు. ఈయన 80వ సంవత్సరంలో 80 సంవత్సరాలు ఉన్నప్పుడు సాల్ వృక్షం కిందనైతే ఈయన మరణించడం జరిగింది. దానికి స్తూపంతో సూచిస్తారు. మనకు జైన మతం తర్వాత మనకు షోడశ మహాజనపదాలు అయితే వస్తాయి. అంటే షోడశ మహాజనపదాలు ఇవి అయితే 16 ఉంటాయి. ఈ 16లో 15 రాజ్యాలను ఓడించి ఈ మగధ సామ్రాజ్యం అయితే స్థాపించారు. ఈ మగధ సామ్రాజ్యాన్ని 3 వంశాల వారైతే పరిపాలించారు. ఒకటి హర్యాంక, రెండవది శిశునాగ వంశం, మూడవది నందరాజ్యం. ఈ 3 రాజ్యాలు అయితే మగధనైతే పరిపాలించాయి. హర్యాంక వంశంలో బింబిసారుడు, అజాతశత్రువుడు, ఉదయుడు, నాగదాసుడు అయితే ఉంటారు. అండ్ శిశునాగ వంశంలో కాలశోకుడు ఉంటారు. ఈ కాలశోకుడు అనే ఇతనికి ఉదయునికి సైనికుడు. మరి ఇక్కడ నందవంశం చూసుకున్నట్టయితే ఈయన మహాపద్మనందుడు. ఈయన మగధ రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజుగా పేరుగాంచాడు. వీరి తర్వాత మౌర్య యుగం అనేది ప్రారంభమవుతుంది. ఈ మౌర్య యుగానికి ఈయన ఏం చేస్తాడు, మగధ రాజ్యాన్ని ఈ మహాపద్మనందుని అతన్ని చంపేసి ఈయన చంద్రగుప్త మౌర్యుడైతే మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడు. ఈ మౌర్య సామ్రాజ్యంలో మనకైతే బిందుసారుడు ఉంటాడు. ఇక్కడనైతే మనకు బింబిసారుడు ఉంటాడు. హర్యాంకాలో బింబిసారుడు, మగధలో బిందుసారుడు అనే అతనైతే ఉంటాడు. ఇక్కడ అశోకుడు ఉంటాడు. మనకు వీటి తర్వాత మనకు మౌర్యాంతర్యుగం ఆర్ గుప్తుల పూర్వం యుగం. అంటే మౌర్యుల తర్వాత మరియు గుప్తులకి ముందుగా మౌర్యులకి తర్వాత అని అంటారు. దీనికి శుంగ యుగం, శుంగ డైనాసిటీలో పుష్యమిత్ర శుంగుడు ఉంటాడు. కన్వ డైనాసిటీ, కళింగ డైనాసిటీ, శాతవాహన డైనాసిటీ, సంగం డైనాసిటీ. ఈ సంగం డైనాసిటీని తమిళ రాజ్యాలను కూడా అంటారు. వీటిలో చోళ, చేర, పాండ్య ఉంటాయి. ఈ చోళకు క్యాపిటల్ ఏంటంటే ఉరుముర్ ఆర్ కావేరీపట్నం, చేరాకి వంజి ఆర్ కరూర్, అండ్ పాండ్యాకి క్యాపిటల్ ఏంటంటే మదురై. వీటికి డైనాసిటీ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే వీటి రూలింగ్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ లేదు, కానీ వీటి క్యాపిటల్స్ అయితే అడుగుతారు. ఇవన్నిటికి శృంగకి వీటికి క్యాపిటల్స్ అయితే అడుగుతారు. మనం క్యాపిటల్ చూసుకుంటే సరిపోతుంది. వీటికి మౌర్యుల అనంతం విదేశీ రాజ్యాలు అయితే మనకు ఈ విదేశీ రాజ్యాలు ఏంటంటే ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషానులు. మనకు గుప్తుల యుగంకి వచ్చినట్టయితే శ్రీగుప్తుడు, ఘటోత్కచ గుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు అయితే వీళ్ళు ఉంటారు. ఈ కుమారగుప్తుడు అనే అతను నలంద యూనివర్సిటీని అయితే నిర్మించాడు. బుధగుప్తుడు, భానుగుప్తుడు, విష్ణుగుప్తుడు వీళ్ళు ఉంటారు. వీరి కాలంలోనే మనకు శ్రీ విష్ణుమూర్తి అవతారాలను దశావతారాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. అండ్ వీళ్ళకు రైటర్స్ అయితే కాళిదాసు, వరాహమిహిర, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త వీళ్ళైతే రైటర్స్ అయితే వీరి కాలంలోనే గుప్తుల యుగంలోనే ఉండడం జరిగింది. అండ్ గుప్తుల అనంతరం మనకు పుష్యమిత వంశం, పల్లవులు, చోళులు, బాదామి, చాళుక్యులు వీరైతే మనకైతే రూలింగ్ అయితే చేయడం జరిగింది వీళ్ళు. అండ్ నెక్స్ట్ అయితే మిడివల్ హిస్టరీ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ముస్లింల దండయాత్రలు బాగా జరిగాయి. అరబులు దాడులు చేశారు, తురష్కులు కూడా దాడి చేశారు. అండ్ మనకు ఢిల్లీ సుల్తాన్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. మనకు ఢిల్లీ సుల్తాన్స్ అనేవి మనం మిడివల్ మొత్తంలో మనం ఢిల్లీ సుల్తాన్ చదువుకున్నా కానీ సరిపోతుంది. అండ్ ఇందులో అయితే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం ప్రతి ఒక్క వంశం గురించి మనం డీటెయిల్గా అయితే చదువుకోవాలి. వీటి తర్వాత భక్తి ఉద్యమం అండ్ సూఫీ ఉద్యమాలు అయితే ఉంటవి.
సూఫీ ఉద్యమం అయితే జరుగుతుంది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం అయితే స్టార్ట్ అవుతుంది. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళైతే ఇందులో ఉంటారు. కాలంలో కన్వా యుద్ధం, పానిపట్, చందేరి, గోగ్రా ఇవైతే యుద్ధాలు అయితే జరిగాయి. అండ్ మొఘల్స్ తర్వాత మనకైతే కడపటి మొఘల్స్ అనేవారైతే భారతదేశాన్ని పరిపాలించారు. బహదూర్ షా, షారూక్ షియర్, మహబూద్ షా, షాలం టు అక్బర్, బహదూర్ షా. అండ్ ఈయన బహదూర్ షా అనేటనే ఏం చేశాడనంటే లాస్ట్ మొఘలాఫ్ చక్రవర్తి. ఈయన 1857లో మనకు సిపాయి రివాల్ట్ అనేది అయితే జరుగుతుంది. సిపాయిల ఉద్యమం తెలుగులో సిపాయిల ఉద్యమం జరిగినప్పుడు మనకేం చేశాడు ఇతను బహదూర్ షా 2 అయితే ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 57 సిపాయిల తిరుగుబాటులో ఈయన పార్టిసిపేట్ చేసినందుకు రంగూన్ జైల్లో అయితే వేశారు. ఈయన అదే జైల్లో అయితే మరణించాడు అందులోనే. అండ్ వీరి తర్వాత మరాఠా సామ్రాజ్యం అయితే పరిపాలన చేసింది. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది శివాజీ. ఇతని తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియాబాయ్. ఈయన ఏం చేశాడంటే ఇతనికి 1674లో ఛత్రపతి అనే బిరుదు అయితే రావడం జరిగింది. ఇతని కొడుకు శంభాజీ 1680 నుంచి 1689 వరకు పరిపాలించాడు. రాజారాం 1689 నుంచి 1700 వరకు పరిపాలించాడు. తారాబాయ్ 1700 నుంచి 1707 సంవత్సరం వరకు పరిపాలించింది. ఈ తారాబాయ్ రాజారాం యొక్క భార్య అన్నమాట. ఈమె యుద్ధంలో ఆడితేరిన యువతి. అండ్ ఇతని తర్వాత సాహు అనేవాడు ఇతనది మరాఠీ సామ్రాజ్యానికి చివరివాడు. ఈ శివాజీ అనేటైనా మనకేం చేశాడనంటే భారతదేశంలో 1/4 ట్యాక్స్ అండ్ 1/10 ట్యాక్స్ అయితే వసూలు చేయడం జరిగింది. దీని పేరు చౌత్ పన్ను. ఇదైతే సర్దేశ్ ముక్క ఇది సర్దేశ్ ముక్ పన్ను అని అయితే అంటారు. ఇది చౌత్ పన్ను 1/4 ట్యాక్స్ వసూలు 1/4% ఏమో ఇదేమో చౌత్ పన్ను, ఇదేమో 1/10 ఏమో సర్దేశ్ ముక్ పన్ను అని అంటారు. ఇవి రెండు రాజ్యంలోనే వసూలు చేస్తారు. అయితే చివరివాడైతే సాహు. వీరి తర్వాత యూరోపియన్స్ అనేది అయితే వస్తారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఇంకొకటి ఏంది డేన్స్, ఇది ఒకటి ఫ్రెంచ్. ఇదైతే మనకు ఆర్డర్ అయితే అడుగుతారు. మనకి ఇది PDB DF అయితే మనం గుర్తుంచుకోవాలి. ఇది పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్స్ అండ్ ఇంకొకటి ఫ్రెంచ్. ఇవైతే మనకు చాలా ఇంపార్టెంట్. క్రోనాలజికల్ ఆర్డర్ అయితే అడుగుతారు. క్రోనాలజికల్ ఆర్డర్. వీరు 1961లో ఆపరేషన్ విజయ్ వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఇండియాలో విలీనం చేశారు. అండ్ డెన్స్ వారు కూడా 1845లో వీరి స్థావరాలను కోల్పోయి ఇండియాలో కలిపేశారు. అండ్ డచ్ వాళ్ళు కూడా 1759లో యుద్ధం ఓడిపోయి వీరి స్థావరాలను మొత్తం బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. డెన్స్ 1845, డచ్ 1759. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను షార్ట్కట్గా చెప్తాను, ఎవరికి లెంత్ అయిపోయింది వీడియో. మనకైతే ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అయితే 1746 నుంచి 48 వరకు జరిగింది. అండ్ సెకండ్ కర్ణాటిక్ వార్ 49 to 54. థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అయితే 56 to 63. అండ్ ఇవే కాకుండా వందావాస్ యుద్ధం ఆర్ వాండివాస్ యుద్ధం 1760, ప్లాసీ వార్ 1757, బాక్సర్ యుద్ధం 1764. అండ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 to 69, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780 to 84, అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1790 to 92, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799. ఈ వార్లో టిప్పు సుల్తాన్ మరణించాడు. ఈయన మరణం తర్వాత మూడవ పానిపట్ యుద్ధం 1761లో, ఒకటవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 82 వరకు, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుంచి 1805 వరకు, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 18 వరకు. అండ్ ఫస్ట్ ఆంగ్లో సిక్ యుద్ధం 1845 to 1846, ఆంగ్లో సిక్ యుద్ధం సెకండ్ది 48 to 49. ఇప్పుడు ఇక్కడ మనకు బ్రిటిష్ వారు చట్టాలు చేశారు. ఇది మనకు పాలిటీలో కూడా ఉంటుంది, కానీ పాలిటీలో బేసిక్స్ నుంచి చదువుకోవడం కన్నా ఇండియన్ హిస్టరీలో ఇదంతా చదువుకోవడం చాలా బెటర్. మనకి ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్స్, బిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్స్. అంటే చార్టర్ యాక్ట్స్ అనేది ఎవ్రీ 20 yearsకి ఒకసారి అయితే 20 yearsకి ఒక్కటి చేస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు మనం ఇక్కడ చూసుకున్నాం కదా. ఇతన్ని
బహదూర్ షా టూ మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా టూని రంగుల జైల్లో వేశారు. అండ్ ఇక్కడ సామాజిక మత సంస్కరణలు ఉంటాయి. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ఇట్లా సమాజాలు ఉంటాయి. వీటికి మనం ఇయర్స్ అండ్ ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారనేది చదువుకోవాలి. రైతుల ఉద్యమాలు, నీలిమందు ఉద్యమం, పాబ్నా ఉద్యమం, బార్దోలి ఉద్యమం, ఇవి ఇయర్స్ ఇంపార్టెంట్ మనకి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ మనకైతే దీన్ని బొంబాయిలోని గోకుల్ తేజ్పాల్ సంస్కృత కాలేజీలో అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీటింగ్కి అయితే మనకు 72 మంది అయితే హాజరయ్యారు. ఆ తర్వాత మనకు 1885 నుంచి 1947 వరకు మనకు ఎవ్రీ ఇయర్ అనేది మీటింగ్స్ అనేది అయితే జరిగాయి. మనకి ఇక్కడ ఫస్ట్ తొలి ముస్లిం అధ్యక్షుడు ఏ ఇయర్లో ఉన్నాడు, అది ఎక్కడ జరిగింది, అండ్ అతివాదులు మితివాదులు కలయిక ఎప్పుడు, తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు, అతివాదులు మితివాదులు విడిపోయింది ఏ ఇయర్లో, ఇట్లనైతే మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ గాంధీజీ అయితే పార్టిసిపేట్ చేసిన ఒకే ఒక్క మీటింగ్ ఏంటిది, మరియు సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ ఇయర్లో చేశారు, అవి అయితే ఇట్లనైతే క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడుగుతారు. అండ్ గాంధీ యుగం అయితే మనకు గాంధీ యుగం అయితే చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ అడుగుతారు. అండ్ ఈయన చేసిన ఉద్యమాలు అడుగుతారు. ఇంకా క్విట్ ఇండియా ఉద్యమం, ఖేడా సత్యాగ్రహం, చంపారణ్, సాల్ట్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం అడుగుతారు. అండ్ గవర్నర్ జనరల్స్ కూడా ఇంపార్టెంట్. వైస్రాయ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైన్స్ ఎవరు వేయించారు, లార్డ్ డెల్హౌసీ ఎవరు తీసుకొచ్చారు, అవి అయితే మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే ఇవైతే ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి మళ్ళొకసారి అయితే ఏ ఇయర్లో ఏమొచ్చింది అనేది అయితే నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే ఒకసారి షార్ట్ నోట్స్ అయితే రాసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.